వైఎస్ఎం న్యూస్కి స్వాగతం. చిత్తూరు జిల్లా పొంగనూరులోని అమానుష ఘటన. పొంగనూరు మండలం ఆరెడిగుంట పంచాయతీ అమ్మిగానిపల్లిలో 6 కుటుంబాలతో ఊర్లో ఎవరూ మాట్లాడకూడదని కులపెద్దలు తీర్మానం. గంగ జాతరలో క్రమంలో గ్రామంలోని ఊరేగింపు సందర్భంగా గొడవ. పండుగలు పంపాలని అలాగే పిలవద్దని కులపెద్దలు తీర్మానం. పాలు వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయొద్దని తీర్మానం. కూలీ పనులకు కూడా పిలవని గ్రామస్తులు. తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని బాధితులు ఆవేదన. పోలీసులను ఆశ్రయించిన బాధితులు. ముందు ఇట్లా పండుగ జరిగేది, గంగ పండుగ. అప్పుడు ఇంటింటికి పోయి దీపాలు పోయి వస్తూ ఉంటే పనుకొని కొట్టుకోండి. ఏం రైతు రాబాబు మా ఇంటికి అట్టుకుంటే టైం అయిపోయిన పదాన్ని చూసుకొని పోతా ఉంటే ఈ ఆడవాళ్ళు కూడా అట్టుకొచ్చి ఏం పరాంది అంటే మీకే ఆడవాళ్ళకి ఇంజక్షన్ అది వాళ్ళని కూడా అడిగినారు. మమ్మల్ని కొట్టే అని చెప్పి మేము ఏదో మాకు బాగా జరిగింది కంప్లీట్ ఇస్తామని బట్టి ముందుగా వాళ్ళే ఇచ్చేసి కంప్లీట్. మళ్ళీ మాకు బాగా మేము ఇచ్చా వీళ్ళు లంచ్లు ఇచ్చేసినారు కంప్లీట్ మా మీద ఆడవాళ్ళ మీద అని చెప్పింది. ఇప్పుడు ఏమొకదానికి ఇప్పుడు మెంటో మా అబ్బాయి సంతమానికి ఏమన్నా పోతా ఉంటే వాళ్ళకు ఉంది అనేమో పూకు అనేది మాట్లాడేది చాలా చేస్తాం సార్. గ్రామంలో ఏడా రాకూడదు, బాగుండదు, వాళ్ళ ఇంట్లో ఆడికి బాగూడదు, కూలికి కూడా బాగూడదు అని కట్టుబాటులో. పండుగలు కూడా మాకు తెలకనే చేస్తూ ఉన్నారు. వాళ్ళు మేము చేసుకుని వాళ్ళని ఫాలో చేసుకుంటా ఉన్నారు. గ్రామము ఆడుగుంట పంచాయతీన మా ఊర్లో గంగ పండుగ జరిగిందినా. ఆ గంగ పండుగలో అంటే మామూలుగా పలకలు కనుక కొట్టుకొని ఇంటి దగ్గర దీపాలు ఎత్తుకునేదానికి వస్తారనా. అట్లా అందరి ఇంటి దగ్గరికి పోయి అందరినీ తోడుకొచ్చినారు. మా ఇంటి దగ్గరికి వచ్చినారు. మీరు వాటికి పోద్దండి, రాండి అని మా ఊరి పెద్ద సీనప్ప అనే వ్యక్తి చెప్పినాడు పోద్దండి అని. ఎందుకు పోకూడదు, వాళ్ళతో సమానంగా మేము వరవ అంతా ఇచ్చినాం కదా, మేము అడగల్లా అని చెప్పేసి మేము అడిగినాము. దానికి మీరేం మాట్లాడేది అది ఇది అని చెప్పేసి మా అక్క మీద చేసుకున్నారు. ఆ చేసుకున్నందుకు మళ్ళీ ఇంకా చిన్న గొడవ జరిగింది. ఆ గొడవలో వాళ్ళు ఉదయాన్ని వచ్చి కంప్లైంట్ ఇచ్చినారు సార్కి. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఏం జరగకపోయినా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు. ఆడోళ్ళని మాట్లాడినారు కదా, మేము కంప్లైంట్ ఇస్తాము, మేము కంప్లైంట్ ఇచ్చినాము. తర్వాత పెద్ద మనుషులంతా వచ్చి కన్విన్స్ చేసి కేసు వాపస్ తీసుకొని ఇంటికి వెళ్ళినాము. ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద మనుషులందరినీ ఒక తావుకి రమ్మని చెప్పేసి వీళ్ళని ఊరికి దూరంగా పెట్టాలా, వరవగాన ఇయ్యకూడదు అది ఇది మాట్లాడుకున్నారు. ఇదంతా జరిగిన తర్వాత సరేలే ఏమవుతుందిలే అంటే మన వాళ్ళే కదా, మనం సర్దుకొని పోయినాము. వాళ్ళు అట్లా కాదు, ఏమన్నా పోయినా వచ్చినా ఏమవుట్ అనేది ఇట్లంతా చేస్తా అన్నారు. ఇదే గొడవ విషయము. ఇది భూముల దగ్గర కానీ ఏమన్నా కానీ చిత్తమానికి వస్తున్నారు. దీనికి కంప్లైంట్ ఇచ్చినాం మేము సార్ల దగ్గర కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు. కాబట్టి మేము ప్రెస్కి వచ్చినాము, మాకు న్యాయం జరగాలని మేము మిమ్మల్ని అడుక్కుంటున్నాము. ఈ గొడవల తర్వాత భూముల దగ్గర గలాట్లు జరిగినాయి. దీనివల్ల పాలు వేయించుకోకూడదు, గుళ్ళు దగ్గరికి రాకూడదు అని ఆంక్షలు పెట్టినారు. దీని విషయం తర్వాత మాకే ఇట్లా గలాట్లు జరుగుతున్నాయి. మా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్ బట్టి మేము ఆలోచన చేసి ఇట్లా పోలీస్కి అర్జీ ఇచ్చినాము. మళ్ళీ అదే పోలీస్ వాళ్ళ నుంచి కలెక్టర్ దగ్గర నుంచి మాకు న్యాయం జరగాలని అడుగుతున్నాము. ప్రెస్ ద్వారా తెలియజేసి ఎంఆర్ఓ ఆఫీస్కి అందరికీ చెప్పినాము.